ఒకటేంటంటే సరే అరెస్ట్ చేయాలంటే దానికి ఉండేటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళకి లింక్స్ అవన్నీ అవసరం ఉండదనుకుంటా. ప్రభుత్వానికి గతంలో మనం చూస్తూ వచ్చాం. చాలా అరెస్టులన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడు అది పెడుతున్నటువంటి అరెస్టులు చూస్తున్నా కూడా డైరెక్ట్‌గా సుప్రీం కోర్టే చెప్తుంది కదా! ఇక్కడ దీని వెనక రాజకీయ ప్రమేయం ఉండొచ్చు, రాజకీయానికి సంబంధించినటువంటి ఉండొచ్చు అని చెప్పేసి డైరెక్ట్‌గా సుప్రీం కోర్టే పోలీసులకి, లాయర్లకి చెప్తున్నప్పుడు ఇక దానికి సంబంధించి శాంటిటీలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావాల్సిన పరిస్థితి ఉండదు కదా! అంటే అరెస్ట్‌కి హ్మ్. లేదా విచారణకి పెద్ద లాజిక్‌లేం అవసరం లేదు. ప్రభుత్వానికి వ్యవస్థ అనుకుంటే చేసేయవచ్చు. అంటే హ్మ్. విచారణకి మిమ్మల్ని నన్నైనా ఎవరినైనా విచారణ నోటీస్ ఇవ్వచ్చు. హ్మ్. సమాచారం తీసుకోవడమే. కానీ అరెస్టులు అంటే మినిమమ్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. పెద్ద పర్సనాలిటీ బయటుంటే ప్రభావితం చేస్తాడు కాబట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టి హ్మ్. కస్టడీకి తీసుకొని విచారించి ఈ లింక్‌ను బయట పెట్టాలనుకుంటున్నాం. దానికి హ్మ్. కూడా కోర్టులు ఒప్పుకుంటాయి. కట్టి విచారించడానికి కొన్ని రోజులు జైల్లో పెట్టడానికి సంస్థలు అనుకుంటే పెద్ద సమస్య కాదు. ఓకే. ఆడి వరకైతే జేయొచ్చు. ఎవరినైనా జేయొచ్చు. జగన్ గారినైనా జేయొచ్చు. ఎవరినైనా జేయొచ్చు. హ్మ్. కానీ ఇది నిలబడదు. హ్మ్. మినిమమ్ లాజిక్ లేకపోతే ఎక్కువ రోజులు పెట్టలేరు. హ్మ్. కానీ అది రేపు నిరూపించకపోతే ఇబ్బందవుతుంది. కాబట్టి ఓకే. ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయదలుచుకుంటే చేయొచ్చు. అందువల్ల నేనంటున్నాను. హ్మ్. కేసును కేసుగా చూస్తే మనం అంచనా ఏసేయవచ్చు. హ్మ్. ఇప్పుడు కేసును కేసుగా చూడాలి. తో పాటు పొలిటికల్ డెసిషన్ కూడా ముడిపడుంది. ఓకే. చేయాలనా? వద్దా అని. హ్మ్. పొలిటికల్ డెసిషన్ అనేది లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో జరిగేది మనం ఊహించలేం. మనం హ్మ్. ఊహించుకోవచ్చు తప్ప మనం హ్మ్. డిసైడ్ చేయలేం. హ్మ్. అందువల్ల ఇది కాంప్లికేట్ అవుతుంది. అంటే వాళ్ళు చేయదలుచుకుంటే చేయొచ్చు. పెద్ద విషయం ఏం గాదు. హ్మ్. నోటీస్ ఇవ్వచ్చు. జగన్‌మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలపొచ్చు. ఆ పేరుతో కస్టడీలో తీసుకోవచ్చు. కోర్ట్ ముందు సబ్మిట్ చేయొచ్చు. మళ్ళీ కోర్ట్ ఏం చెప్తుందో చూడాలి. కానీ ఓకే. జగన్‌మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, అంత కేవలమైన కారణాలతో అరెస్ట్ చేయడానికి అంత కుదరదు. ప్రభుత్వం హ్మ్. కూడా ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి 2, 3 ఏళ్లు సిట్టేసి తవ్వితే దొరికింది. హ్మ్. అరెస్ట్ చేయడానికి దొరికింది. మళ్ళీ నిరూపిస్తారో లేదో అదొక వేరే ప్రశ్న. హ్మ్. అంటే ఇట్లా ఉంటాయి కాబట్టి అంత సులభం గాదు. బట్ ఏం చేస్తాననేది ఇంక బహుశా నేననుకున్నది ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు కాబట్టి మోస్ట్‌లీ నెక్స్ట్ వీక్, ఆ వీక్‌లో ఈ విషయంలో జగన్‌మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ స్టెప్ తీసుకోబోతారు హ్మ్. హ్మ్. అనేది మాత్రం మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఓకే. సరే ఇక్కడ భారతిరెడ్డి గారికి సంబంధించిన టాపిక్ ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎక్కువగా రాజకీయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత జరుగుతుందో భారతి గారి మీద కూడా అంతే జరుగుతుంది. ఆమె చుట్టూరు కూడా రాజకీయం చేస్తుంది. ఆమె వాస్తవానికి రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లో లేకపోయినప్పటికి కూడా ఆమె మీద రాజకీయం ఎక్కువగా జరుగుతుంది. అది కూడా టీడీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ఎక్కువగా చేస్తుంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు, భారతి గారు పార్టీని టేకప్ చేస్తారు, పార్టీని లీడ్ చేస్తారు. ఇంకా ఆమె ఇంక వన్ అండ్ ఓన్లీగా పడిపోతారు. ఇప్పుడు దాకా మొన్నటిదాకా అంటే తల్లి చెల్లి ఉన్నారు, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తూ వచ్చారు, వాళ్ళిద్దరు సహాయం చేశారని చెప్పేసి ఇలాంటి వార్తలని మనం వింటూ ఉన్నాం. సో ఎందుకు భారతిరెడ్డి గారిని ఆ రకంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది? నిజంగానే సరే ఒకవేళ అరెస్ట్ జరుగుద్దా లేదా అనేది పక్కన పెట్టేస్తే రాజకీయంగా ఆమె యాక్టివ్ అయ్యి రాజకీయంగా పార్టీని లీడ్ చేసే పరిస్థితులు ఉంటాయా? వైఎస్ భారతి గారిని ఈ కేసుల చుట్టూ ఏది జరిగినా వైఎస్ భారతి గారి పేరు ప్రస్తావించడానికి 2 కారణాలు. ఉమ్, ఒక కారణం జగన్‌మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్‌గా ఎదుర్కొనే క్రమంలో ఉమ్, భారతి గారి మీద భుజాల మీద తుపాకు పెట్టి ఆయన కొట్టాలనుకోవడం. ఉమ్, భార్య కదా! సెన్సిటివ్ ఇష్యూ, సున్నితమైన విషయం, సతీమణి కాబట్టి ఆమె మీద ఏ ఆరోపణ చేసినా ఎంత బలమైన భర్త అయినా భార్య మీద ఆరోపణలొచ్చినప్పుడు భార్య చుట్టూ వ్యవహారాలు నడిచినప్పుడు నేచురల్‌గా ఆయన కొంచెం ఇరిటేట్ అవుతారు. ఉమ్, కొంచెం ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఆ రకంగా భారతి గారి భుజాల మీద తుపాకు పెట్టి ఆయన కొట్టే ప్రయత్నం చేయడం ఒక ఆలోచన ఉండొచ్చు. రెండోది ఒక వ్యక్తిని పదే, పదే, పదే వాడిని పేర్లు తీసుకొస్తారంటే వాడు చాలా బలమైన వ్యక్తిగా ఉండడం. ఉమ్, చాలా బలమైన వ్యక్తి, చాలా ధైర్యం ఉన్న వ్యక్తిగా ఉండడం కూడా కారణం. ఉమ్, లూజ్‌గా ఉన్న వ్యక్తి అయితే పోరు. కానీ భారతి గారికి 2 ఉన్నాయి. ఉమ్, ఆమె ధైర్యవంతం వ్యక్తి. ఆమె పని ఆమె చేసుకుంటది. ఎంత ఇరిటేట్ చేసినా ఆమె స్పందించదు. ఉమ్, ఆమె స్పందించాలనుకున్న దానికి స్పందిస్తుంది. ఆమె ప్రధానంగా వ్యాపార సమస్యలు చూసుకుంటా ఉంది. ఉమ్, కుటుంబాన్ని, వ్యాపార సమస్యలు చూసుకుంటుంది. వీళ్ళు రాజకీయ అవసరాల కోసం చేసే విమర్శలకు ఆమె స్పందించదు. ఉమ్, వీళ్ళు ఇరిటేట్ కావడానికి కారణం కూడా ఆమె స్పందించకపోవడం. దేనికి స్పందించరు. స్పందించరు కాబట్టి ఇరిటేట్ చేయడం. ఉమ్, ఇరిటేట్ చేస్తే ఆమె ఇరిటేట్ అయ్యే వ్యక్తి కాదు. ఉన్నత విద్యావంతురాలు, బాగా చదువుకున్నారు. ఆమె వ్యాపార సమస్యలు ఎంత ఎంత కేవలమైన విమర్శలు చేస్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులిచ్చినారు ఉమ్, అనుకుంటారు అని ఆరోపణ చేసినారు. కానీ భార్యకేం సంబంధం? ఉమ్, ముడుపులిస్తే 2 భారతి గారు చూస్తున్న వ్యాపార సమస్యలో పెట్టేసినారు. నేను ఉమ్, నేను స్పష్టంగా ఇంతకు ముందు కూడా చెప్పాను. భారతీయ సిమెంట్ అమ్మేసి చానా రోజులైంది. ఉమ్, అదే విధంగా సాక్షితో సహా అనేక భారతి గారు చూస్తున్న ప్రైవేట్ సంస్థలన్నీ ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. ఉమ్, ఈడీ అటాచ్‌మెంట్‌లో షేర్లు కొనుగోలు, నియామకాలు అన్నీ కూడా ఆన్ రికార్డ్ జరుగుతాయి. ఉమ్, ఎలా పడితే అలా చేయటానికి స్కోపే ఉండదు. చూస్తే ఈడీలో ఎళ్ళిపోతుంది. ఉమ్, కాబట్టి ఈడీ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులనే భారతి గారు దాని భారతి గారు ఈ సంస్థలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు సాక్షి ఉందనుకోండి. షేర్ల అమ్మకాలు, కొనుగోలు విషయంలో అన్ని రూల్స్ ఈడీ పరిధిలో ఉంటాయి.
అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు. కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రం నడపాలి. ఉమ్, ఇట్లాంటి షరతులు ఉన్నటువంటి కంపెనీల్లో ఎలా పడితే అలా వందల కోట్లు తీసుకొని పెట్టేయగలరా? ఉమ్, పెట్టేస్తే మనుగడ సాధ్యమా? కాబట్టి ఈడీ అటాచ్‌మెంట్ లో ఉన్న విషయం అంటే చాలా ప్రజలకు తెలీదు గదా! ఇప్పుడు ఉమ్, చాలా మంది ప్రజలకి ఈడీ అటాచ్‌మెంట్ లో ఉన్న విషయం ఎప్పుడుదో. కాబట్టి ఒక మాట అనేస్తే పోతుంది మనది. ఏం పోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ ఆస్తులు వాళ్ళిచ్చినారు. ఆయన భార్య మొత్తం వ్యాపారాలన్నీ ఎవరు చూస్తున్నారు? జగన్ గారితో. భారతి ఉమ్, గారు గారు చూస్తున్నారు. కాబట్టి ఉమ్, ఆమె కంపెనీలో పెట్టేసినాడు. కాబట్టి ఉమ్, ఆమెను కూడా అరెస్ట్ చేసేస్తారు. ఉమ్, ఇక్కడ చూడండి భారతి గారిని ఎంత విమర్శిస్తారంటే ఈళ్ళు. ఉమ్, ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆమె వచ్చి బాధ్యత తీసుకుంటుందా? ఉమ్, ఒక క్వెషన్. ఉమ్, మళ్ళీ రెండో సాయంత్రం రిపేట్లు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆమెను అరెస్ట్ చేసేస్తే ఇంకా ఆమె నాయకత్వం వహించేదేముంది? ఉమ్, అంటే 2 క్వెషన్‌లు వాళ్ళే ఏసేస్తారు. ఒకవైపు భారతి గారిని అరెస్ట్ చేసేస్తారు. భారతి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమె నాయకత్వం వహించేదేముంది? ఇద్దరు లోపలుంటారు. ఉమ్, మళ్ళీ రెండో రోజు ఏమంటారు? రెడీ అవుతోంది భారతి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి భార్య వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారు. ఉమ్, ఆమె చేయగలదా? గతంలో షర్మిల గారు ఉన్నారు. విజయమ్మ గారు ఇప్పుడు ఎవరున్నారు? ఉమ్, అసలు ఆ అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతి గారు రాజకీయ పగ్గాలు చేపట్టరు. ఉమ్. నాకున్న అవగాహన మేరకు. ఓకే, ఓకే. ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు ఎందుకు విజయమ్మ గారు, షర్మిల గారు వచ్చారు ఉమ్, బయటికి? ఒకే కారణం. ఉమ్, అప్పుడే పార్టీని పెడుతున్నారు. ఉమ్, ఓదార్పు యాత్ర ఉంది. ఓదార్పు యాత్ర కారణంగానే రాజకీయాలు నడిచినాయి. ఉమ్, ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఓదార్పు యాత్ర చేయకపోతే పార్టీ ఎట్లా నడుస్తుంది? పార్టీ పుట్టుక అది. అప్పుడు ఉమ్, ఎవరు లేరు. ఆయన సతీమణి, చెల్లి, భార్య, అతని అమ్మ. ఈళ్ళు ఉమ్, తప్ప పార్టీ అనేది ఎవరు లేరు. వాళ్ళే నలుగురు బయటకొచ్చారు. భారతి గారు వ్యాపారాలు, ఇల్లు చూసుకున్నారు. ఉమ్, అంటే ఇట్లాంటి దశలో పార్టీని నడపడం కోసం ముందుకొచ్చారోళ్ళు. ఉమ్, పార్టీ నడిపింది కూడా ఏమి లేదు. అంటే యాక్టివిటీ చేశారు. పాదయాత్రలు, ధర్నాలు ఇవి చేశారు. ఉమ్, ఇప్పుడు అవసరం లేదు జగన్ గారికి. ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది. ఆ రోజు వన్ అండ్ ఓన్లీ జగన్ అండ్ విజయమ్మ గారు. ఉమ్, ఈ రోజు ఏంటి 14-19 వరకు ప్రతిపక్ష నాయకుడు. ఎస్టాబ్లిష్డ్ పార్టీ వచ్చేసింది. 19-24 అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. ఉమ్, ఎంటైర్ పార్టీ వ్యవస్థ ఉంది కదా! ఉమ్, ఉంటారు జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేస్తే భువనేశ్వర్ గారు గాని, నారా లోకేష్ గారు యాక్టివ్‌గా ఉన్నారు. ఉమ్. కోడలు గాని ఒక ఎమోషనల్‌గా ముందుకొచ్చారు. అప్పుడు అవును. ఎలక్షన్ కూడా ఉంది. అంతే తప్ప వాళ్ళు పార్టీని నడపలేదు. ఉమ్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది కదా! ఉమ్, పార్టీ నడిపింది పార్టీ లీడర్‌లే. ఉమ్, కానీ భార్య వస్తే బాగుంటుంది. ప్రజలకి మంచి మెసేజ్ వెళ్తుందని వాళ్ళొచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ అవసరం భారతి గారు రావాల్సిన అవసరం లేదు. ఉమ్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినా 60 రోజుల నుంచి 90 రోజులు పైన పెట్టడానికి స్కోపే లేదు చట్టం ప్రకారం. ఉమ్, కాబట్టి 3 నెలలు పార్టీ నడిపేదానికి బ్రహ్మాండంగా పార్టీ వస్తుంది. ఉమ్, కాబట్టి పార్టీ వస్తుంది. ఆయన ములాఖతులో రోజు కలవచ్చు. ఉమ్, రెండోది రేపు తెల్లారితే ఎలక్షన్స్ లేవు. అప్పుడు చంద్రబాబు గారికి వచ్చేసరికి ఎలక్షన్ ఉంది ఒక నెలలో. ఉమ్, కాబట్టి సతీమణి, కోడలు అందరూ రావాల్సిన సమయం అది. ఇప్పుడు ఉమ్, భారతి గారు ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా పులివెందులో తిరుగుతారు కదా! ఉమ్, ఉమ్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తన భర్త తరపున ఆయనే తిరుగుతారు. అవును. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇంకా 4 ఏండ్లు ఉంది. అవసరం లేదు. ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఉమ్, నాకున్న అంచనా ప్రకారం భారతి గారు డైరెక్ట్‌గా పార్టీ యాక్టివ్‌లో రారు. అవసరం కూడా లేదు. ఆ పార్టీ ఉంది. యాక్టివ్ ఉమ్, నడుస్తుంది. ఉమ్, కానీ భారతి గారిని ఏందంటే వాళ్ళు భారతి గారిని స్పందించాలి. భారతి గారిని ఇరిటేట్ చేయాలి. ఇరిటేట్ చేయడం ద్వారా ఆమె తుపాకుల్ని ఆమె భుజాల మీద పెట్టి జగన్‌ని కొట్టాలి. ఉమ్, ఇట్లాంటి కోసం భారతి గారిని పేరు వాడతారు. నాకున్న సమాచారం ప్రకారం భారతి గారు చాలా స్టబర్న్ లేడీ. ఉమ్, ఆమె చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఆమె పని ఆమె చేసుకుంటారు. మీరు ఎంత రెచ్చగొట్టినా ఆమె రెచ్చిపోరు. అదే ఈళ్ళ బాధ. కాబట్టి భారతి గారిని అరెస్ట్ చేయాలనే కోరిక, భారతి గారిని ఇరిటేట్ చేయడం అనేది జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం తప్ప ఇంకోటి కాదు. భారతి గారు నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ గారు.